ఇల్లు కూల్చారని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రభుత్వం వాళ్ళ ల్యాండా, లేదంటే గవర్నమెంట్ ల్యాండా, లేదంటే ప్రైవేట్ వాళ్ళ ల్యాండా? ఇది మామూలుగా మజీద్ అనే ఆయన ల్యాండ్ అండి, ప్రైవేట్ ల్యాండేను. 81లో ఆదిశేషు అని ఆయనకి అగ్రిమెంట్ రాశారు అని అంటున్నారు. 81లో అగ్రిమెంటు ఇవాళ 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 81 ఎక్కడా? ఇవాళ 2025. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? మీరు వాదించుకున్నారు, కరెక్టే. ఒకవేళ మీకే అగ్రిమెంట్ రాశాడు, వరుస రాశాడు అని రాసినప్పుడు మీరు కనీసం కలెక్టర్ అది తాలూకా ఆఫీసులో ఒక లెటరు మీరు పెట్టుంటే, ఇది మీరు సూట్ వేసుకున్నారు, ఓఎస్ వేసుకున్నారు కోర్టులో, సూట్ వేసుకున్నప్పుడు వెళ్ళి ఇది వివాదాల్లో ఉంది, ఈ భూమి రిజిస్ట్రేషన్లో కాకూడదని మీరు కోర్టు ద్వారా ఒక లెటర్ అక్కడికి పంపించుంటే, ఇవాళ రోజున ఈ 42 మంది మేము ప్రజా దర్బార్లో వచ్చి స్వయంగా మా హస్తాలతో మేము ఇచ్చాము, నిన్ను గెలిపించుకున్నాం, కావాలి చంద్రబాబు నాయుడు వస్తే మా పిల్లలు బాగుంటారు, మా భవిష్యత్తు బాగుంటుంది, మేము బాగుంటాము, దేశం కళకళలాడిద్దని నిన్ను గెలిపించుకున్నాము, నువ్వు చేసింది ఏంటి? నీకు మేము బిడ్డల్లాంటి వాళ్ళం, మమ్మల్ని నువ్వు చేసి ఈ 42 కుటుంబాలను కూలిస్తే వాళ్ళు నువ్వు చూడటానికి కూడా అమ్మా నా దృష్టికి వచ్చిందమ్మా నేను చేస్తానని అన్నావు. మాకు టైం కూడా లేదు, టైం అయిపోతా ఉంది, మేము ఎక్కడికి వెళ్ళాలా అలో లక్షణం అనుకుంటూ ఈ టెంట్ కింద పడి ఎంత ఏడుస్తున్నామో, మా గుండెలు ఎంత అమిసిపోతున్నాయో. మేము పేదవారమా? పేదవారిగా పుట్టడమే మేము చేసిన తప్ప? ఎందుకు మాకింత శిక్ష? ఏం చేశామని మీకు ఓట్లేసి గెలిపించి మీ చుట్టూ మీ మొన్న ప్రజా దర్బార్లో వచ్చి అమ్మ నా దృష్టికి వచ్చి నేను ఇంతవరకు శనివారం నాడిచ్చాము, వాళ్ళ శనివారం మళ్ళీ శనివారం వచ్చేసింది, వారం అయింది, ఇంతవరకు మాకు ఏ రియాక్షను లేదు. మేమేం చేయాలో కూడా, తినాలో చచ్చిపోవాలి, ఇంతకాడి చచ్చిపోవడమే ఇది అనిపిస్తుంది మా జీవితాలకి. ఇలా బ్రతికి మేము కూలోనాలి. ఇప్పుడు 55 సంవత్సరాలు ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళి కష్టపడగలము? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ విషయాన్ని? పవన్ కళ్యాణ్ దృష్టికి ఎన్నోసార్లు ఇచ్చారండి లెటర్, వెళ్ళి మళ్ళీ వెళ్ళాలనే అనుకుంటున్నాము. మరి సారు ఊళ్ళో ఉన్నారో లేరో తెలియదు. మేము ఆడవాళ్ళం ఎంతవరకని చేయగలము? మగవాళ్ళు బ్రతకడానికే బయటకు వెళ్ళి కూలీ నాలి చేసుకొని వస్తారా? ఇక్కడే కూర్చొని ఇదే ఏడుస్తాం, 15 రోజుల నుంచి ఏడుస్తున్నాం. ఏ వాగుతి ఏదో ఈఎంఐలని అవన్నీ మాకు తినటానికి తిండి కావాలిగా. ఇక్కడే టెంట్ కిందే కూర్చుంటే మగవాళ్ళు కూడా తినడానికి, పిల్లల చదువులు ఎన్ని ఉంటాయి ఈ సమస్యలు. ఇల్లు అన్నాక ఆయన చంద్రబాబు నాయుడు గారికి మేము కనిపించడం లేదు. మమ్మల్ని దయ్యుంచిన ఆయన మీ బిడ్డలు అనుకొని మమ్మల్ని ఒక్కసారి వచ్చి పరామర్శించి మా ఇల్లు స్వయంగా చూసి మమ్మల్ని ఇదే వీళ్ళకి జరిగిందని అన్యాయం చూసుకుంటారని మనవి చేసుకుంటున్నాం అయ్యా.